అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు సోదరుల సోదరీమల్లారా అల్హమ్దులిల్లా మాజ్ ఉమ్రా సర్వీస్ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా కొన్ని వందల మందిని మక్కా యాత్రకు తీసుకువెళ్ళడం జరిగింది. ముఫ్తీ ముద్దస్సిర్ గారి ద్వారా స్వయంగా నేను జనవరి 12వ తారీఖు ఒక బ్యాచ్ని తీసుకొని ఉమ్రాకి బయలుదేరుతున్నాను. మీలో ఎవరైనా నాతో ఉమ్రాకి రావాలంటే తప్పకుండా ఈ ఉమ్రా ప్రయాణంలో రావడానికి ప్రయత్నించండి. చాలా తక్కువ రోజులు ఉన్నాయి. నేను స్వయంగా మీతో ఉంటాను, మీతో ఉమ్రా చేయిస్తాను. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి తెలుగులో నేను మీకు ఇన్షాల్లా వివరిస్తాను. అదేవిధంగా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉమ్రా చేసుకొని మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు నేను మీతోటే ఇన్షాల్లా ఉమ్రాలో ఉంటాను. అందుకోసమే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. మక్కాలో 500 మీటర్ల దూరంలో మనకి హోటల్స్ ఉంటాయి. మదీనాలో 400 మీటర్ల దూరంలో హోటల్స్ ఉంటాయి. ముఫ్తీ ముద్దస్సిర్ గారి నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మదీనాలో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నాను. వారికి వాట్సాప్ చేయండి. నేను అఫ్రోజ్ భాయ్తో ఉమ్రాకి వెళ్ళాలనుకుంటున్నామని చెప్పి మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. అదేవిధంగా మీలో ఎవరైనా రాలేకపోతే కనీసం మా ఉమ్రా ప్రయాణం సులభంగా జరగాలని చెప్పి మీరు మీ దువాల్లో మమ్మల్ని గుర్తుంచుకోండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. కానీ ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత కష్టపెట్టారు అంటే ప్రవక్త వారు పవిత్ర మక్కా నగరమైనటువంటి ఈ నగరాన్ని విడవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు హజరత్ అబూబకర్తో చెప్పారు, అబూబకర్ ఇక మనం ఈ నగరాన్ని విడిచిపెట్టి మదీనా వెళ్ళిపోమని చెప్పి అల్లా యొక్క ఆదేశం అయ్యిందయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు. అనగానే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు నేను తోడుగా వస్తానని చెప్పేసి మహాప్రవక్త గారితో అంటే వారిద్దరూ కలిసి మహాప్రవక్త వారు అబూబకర్ రదియల్లాహు గారు మక్కా నుంచి మదీనా వెళ్ళడం ప్రారంభించారు. మహాప్రవక్త గారు అబూబకర్ గారు ఎప్పుడైతే మదీనా వెళ్తూ ఉన్నారో ఆ మదీనా వెళ్తున్నటువంటి సమయంలో ఒక సందర్భంలో గారే సౌర్ ఏదైతే ఉందో, ఇక్కడ కొండ ఏదైతే కనబడుతుందో ఇది 5000 అడుగుల కంటే ఎత్తే ఉంటుంది. ఆ యొక్క కొండ మీద మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు గారు పైకెక్కి అక్కడ 3 రోజులు అక్కడే ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే ఎప్పుడైతే మహాప్రవక్త గారు లోపలికి వెళ్తున్నారో ఆ సమయంలో ఆ యొక్క కొండ చాలా ఎక్కువగా దుమ్ము ధూళితో ఉంది. అప్పుడు వెంటనే అబూబకర్ రదియల్లాహు గారు ఆ దుమ్ము ధూళి అంతా కూడా తమ మీద ఉన్న వస్త్రం తీసి మొత్తం సాఫ్ చేశారు, దులిపేశారు. ఆ తర్వాత అక్కడ ఏవైతే రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాలకి ఆ ప్రవక్త వారి యొక్క అబూబకర్ గారి యొక్క ఏదైతే వస్త్రం ఉందో ఆ వస్త్రాన్ని మొత్తం ఆ యొక్క రంధ్రాల్లో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఒక్క ప్రదేశం అంటే ఒక్క రంధ్రం ఎలా ఉందంటే చాలా ఖాళీగా ఉంది.